కీలక చర్చల వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన టైంలో రష్యా యుక్రెయిన్ మధ్య భీకర పోరు జరిగింది. ఇంతవరకు రష్యా దాడుల్లో దెబ్బతింటూ వచ్చిన యుక్రెయిన్ ఆ దేశంపై ఊహించని విధంగా ప్రతిదాడులకు దిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో తొలిసారి రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్. రష్యాకు చెందిన 4 వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా బాంబర్ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో రష్యాకు చెందిన TU-95, TU-22, M3 బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడులను రష్యాలోని ఇర్కుట్స్క్ గవర్నర్ కూడా ధృవీకరించారు. బెలయా, ఒలైన్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ దాడులకు ప్రణాళిక జరుగుతోందన్నారు. ఇక ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు $2 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం. మాస్కోకు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. 60 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వివరించారు. అందులో 385 డ్రోన్లను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా అలర్ట్ అయింది. కీవ్పై ప్రతిదాడులకు దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇవాళ ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ డ్రోన్ దాడుల ప్రభావం చర్చలపై ఏ రకంగా ఉండబోతుందన్నది ఉత్కంఠగా మారింది.